ఇవాళ ఈ వేదిక మీద నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని, ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది. పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు, ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ 10 సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కదం దొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ, మీ సోదరుడు, ఎక్కడో ఒక రైతు బిడ్డ, కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా. మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు. మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. మీకందరికీ తెలుసు 2006లో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి, పాలమూరును అభివృద్ధి చేయాలి, ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి, వలసలు ఆగాలి, ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్నా, ఎందుకు నీకు రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎంత దూరం నడవాలన్నా, సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా. అందుకే ఈరోజు నేను మొదటి అడుగేస్తున్నాను. 2006 జూన్లో మీ మీద ఉన్న నమ్మకంతో, జిల్లా మీద ఉన్న ప్రేమతోని మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిడ్జిల్ మండల ప్రతి పౌరుడు, ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడ్పీటీసీగా నన్ను గెలిపించారు. నేను ఆయనలోనే చెప్పిన, చివరి రక్తం పట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన. ఆ ఎల్లా ఎవరో మనం అనుకోలే. రేవంత్ రెడ్డి ఏమవుతాడు, రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే. కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడ్పీటీసీగా మీరు గెలిపించారు, ఆశీర్వదించారు. మళ్ళీ 2007 జూన్లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఆయల్లో మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా 2007లో మీరు గెలిపించారు, మీరు నిలబెట్టిండ్రు. మళ్ళీ 2009 జూన్లో కొడంగల్ ఎక్కడుంటుందో నాకు తెలీదు,
ఆనాడు పార్టీ పిలిచి బీఫామ్ రాత్రి 4 గంటలకు చేతిలో పెడితే దారెత్తుకుంటూ అక్కడికి వెళ్తే 14 రోజుల్లో 7,000 మెజార్టీతోని కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఈ మొక్కను పెంచిండ్రు. 2014లో మళ్ళీ గెలిపించిండ్రు. అదే విధంగా మూడవసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు. అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మళ్ళా కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఆ ఊపుతోని, ఆ బలంతోని సోనియమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది.